గాలొచ్చే దిక్కు తూర్పార పడితేనే ఫాయిదా ఫరాకత్గా వస్తుంది. మోకా ఎక్కడుంటే ఆడ చెయ్యి అందిస్తేనే దోస్తానం పతంగి ఎగిరేస్తేనే పొత్తులు జల్ది పొడుస్తాయి. లోక్సభ ఎలక్షన్ టైం దగ్గర పడుతుంటే తెలంగాణలో గిసొంటి రాజకీయమే నడుస్తుంది. నిప్పు ఉప్పు లేకున్న బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేస్తాయంట చూడుండ్రిగా. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు తెలుసు. రాయకేమంటేనే అట్లున్న కథ ఇట్లయితుంది, ఇట్లున్న కథ అట్లయితుంది. లేచి కూర్చున్నప్పుడు లేడి పిల్ల లెక్క దుంకులాడినప్పటికంటే కింద పడ్డప్పుడే రాజకీయం విలువ ఎక్కువ తెలుస్తుంది. గులాబీ పార్టీ ఇప్పుడు అదే నేర్చుకుంటున్నది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భూమి మీద కాకుండా గాలి నడిచి ఎవ్వరిని లెక్క చేయలేదని అంటుంటారు రాజకీయం తెలిసిన వాళ్ళు. అందులో బీఎస్పీ పెబ్బ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఒక ఆయన. ఇలా కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న విమర్శిస్తున్న పార్టీ లెక్కనే ప్రవీణ్ సార్ కూడా కేసీఆర్ ను, ఆయన పాలనను, బీఆర్ఎస్ పార్టీని విమర్శించిండు. కానీ రాజకీయంలో 360 రోజులు ఒకే అభిప్రాయంతో ఉండరు కదా. ఆర్ఎస్పీ సార్ మెల్లగా కేసీఆర్ సార్ని అర్థం చేసుకునే పనిలో పడ్డడేమనిపిస్తుంది చూసేటోళ్లకు. నాగర్ కర్నూలుకి వెళ్ళి ప్రవీణ్ కుమార్ సార్ ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తారట. కానీ మళ్ళా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లు అయిన కథనే అవుతుందా ఏంది అనుకుని ఇంకో పార్టీ ఆసరా తీసుకోవాలని ప్లాన్ చేసిందట. బీజేపీతోనైతే ఓడు, కాంగ్రెస్ తో పోయినా ఇప్పటికైతే ఆ పార్టీకి ఏ పార్టీతో పొత్తు అవసరం లేకపోయి ఉండొచ్చు. ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తులున్నారు కాబట్టి వాళ్ళకి ఏం సెట్ చేయాలో తెలుస్తలేదట. ఈ టైంలో బీఎస్పీతో పొత్తు అంటే దగ్గరికే రానిరు కావచ్చు. ఆ ఈక్వేషన్స్ అన్ని తీసుకుంటే ఇప్పుడు బీఎస్పీకున్న ఏకైక ఛాయిస్ బీఆర్ఎస్ పార్టీ. అందుకే కేసీఆర్ ని కలిసి పొత్తుల మాట ముచ్చట పెట్టి మద్దతు గురించి చర్చ పెట్టిరు. ఫైనల్ గా పొత్తు ఒడిచింది అని బీఆర్ఎస్ ప్రకటించింది కూడా.